హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి లో ఈ రోజు బర్త్ రేస్ ఉన్నాయి. చాలా తక్కువ బర్త్ రేస్ ఉన్నాయి. ఈ రోజు ఎప్పుడు చెప్తాను కదా, బోల్డ్ అంత మంది బర్త్ రేస్ ఉన్నాయి. ఈ రోజు మాత్రం తక్కువ మంది బర్త్ రేస్ ఉన్నాయి. డీటెయిల్స్ తక్కువ మంది ఇచ్చారు. సో ఈ రోజు బోల్డ్ అన్ని కాల్స్ మాట్లాడుకోవచ్చు. అండ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేసేయండి, మాట్లాడేసుకుందాం. పిఎంసి తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈ షో గురించి ఏమైనా చెప్పాలనుకుంటే మాత్రం లేటెస్ట్ ఎపిసోడ్ కింద కామెంట్ చేయండి, లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి దీపా చౌదరి అని ఉంటుంది, అక్కడ మెసేజ్ చేసేయండి. అండ్ ఈరోజు బర్త్ రేస్ ఎవరు ఉన్నాయో చూసేద్దాము. ఈరోజు సుమన్ గారి బర్త్డే. సుమన్ గారు అనగానే అప్పట్లో ఆ మూవీస్ ఫాలో అయిన వాళ్ళకి ఆయన హ్యాండ్సమ్ గా ఉంటారు, రియల్ ఫైట్స్ చేస్తారు అనేది గుర్తొచ్చేసి ఉంటుంది. తను సౌత్ ఇండియన్ మూవీస్ లో చాలా పాపులర్ అయ్యారు. ఎందుకు అట్లా చెప్తున్నానంటే ఓన్లీ తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా యాక్ట్ చేశారు. అండ్ కొన్ని కన్నడ మూవీస్ లో, మలయాళ మూవీస్ లో, హిందీ మూవీస్ లో కూడా నటించారు. 4 decades ఆఫ్ కెరియర్ లో తను 10 languages లో 700 మూవీస్ కంటే ఎక్కువగా యాక్ట్ చేశారు. అండ్ ఈ మధ్య కొన్ని క్యారెక్టర్స్ తో మనకు కనిపిస్తూనే ఉన్నారు. అండ్ అలాగే 1980s లో 1990s లో తను తెలుగులో అయితే చాలా చాలా పాపులర్ అయ్యారు, చాలా ఫేమస్ హీరో అప్పట్లో. సుమన్ గారికి మన మై డియర్ పిఎంసి తరఫు నుండి అండ్ వారి ఫ్యాన్స్ అందరి తరఫు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఎస్, ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ఆలోచిస్తూ ఉండండి. ఆలోచించి ఆన్సర్ తడితే కాల్ చేసేయండి, ఆన్సర్ తెలియకపోయినా కాల్ చేయొచ్చు. చెప్పాను కదా ఈరోజు బర్త్ రేస్ చాలా తక్కువ ఉన్నాయి. టూర్ కానీ టూర్ ఏంటది? చాలా ఈజీ అని చెప్తున్నానంటే కొంచెం థింక్ చేయండి. టూర్ కానీ టూర్ ఏం టూర్ అది ఆలోచించి చెప్పండి. అండ్ మీరు కూడా సర్ప్రైజ్ చేయాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని, లేదా వాళ్ళకి కొంచెం గిఫ్ట్ లాగా ఇవ్వాలి అనుకుంటే, వీడియోతో సహా డిస్ప్లే అవుతూ విష్ చేయాలి అనుకుంటే మీరు మాత్రం కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్ 8977007401, అలానే ఇంకొక నెంబర్ 8977007402. ఈ 2 నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు శ్రవంతిది. శ్రవంతి బర్త్డే ఈరోజు. సో ఎంత మంది విషెస్ చెప్తున్నారో తెలుసా శ్రవంతి మీకు? సో ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నామా శ్రవంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటూ రాస్తున్నారు. తమ్ముడు సందీప్, వదిన సుష్మా, మరదలు శృతి, కళ్యాణి, నానమ్మ రాధ, అత్త కల్పన, అక్క దేవిక, అత్త శైలజ, అమ్మమ్మ శ్రీదేవి, అత్త మళ్ళీ జ్యోతి, పిన్ని ప్రసన్న, నాన్న అమర్నాథ్, అలాగే అమ్మ హేమ, వసంత్, చరణ్, రామ్ అండ్ తాతయ్య సత్యనారాయణ, ఇంకా బోల్డ్ అంత మంది రిలేటివ్స్. సో శ్రవంతికి ఇంతమంది విషెస్ చెప్తున్నారు, ఇంతమంది లవ్ చూపిస్తున్నారు. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున, రిలేటివ్స్ తరఫున, మా మై డియర్ పిఎంసి తరఫున హ్యాపీయెస్ట్ బర్త్డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హాయ్ గుడ్ మార్నింగ్. హలో దీపా గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటండి విశేషాలు? ఎవరు మాట్లాడుతున్నారు? నేనెవరో మీకు తెలియదా? తెలీదే. తెలుసు. తెలీదు నాకు. ఎవరో చెప్తే నాకు అర్థమవుతుంది, ఆడియన్స్ కూడా అర్థమవుతుంది. చిన్ని ఆకాశ సీతమ్మ. ఎందుకలా అన్నారు? మరి పేర్లు చెప్పకపోతే అట్లనే అనాలి మరి. అంటే గుర్తుపడతారు, మీరే చెప్తారేమో అనుకున్నాను. ఈ మధ్య బ్రెయిన్ షార్ప్ గా ఉండట్లేదు, గుర్తుపట్టట్లేదు నేను. అవునండి, నాకు కూడా ఉండట్లేదు. మతిమరుపు ఎక్కువైపోతుందండి. అమ్మో, నాకు మతిమరుపు లేదు కానీ ఎవరా అని థింక్ చేసే ఎఫర్ట్ పెట్టకూడదని లేజినెస్ వచ్చేసింది బ్రెయిన్ కి. టూర్ కానీ టూర్ ఏంటది అని అడిగాను, తెలుసా మీకేమన్నా?
టంగు టూరా కరెక్టేలే, అది టూర్ కాదుగా. ఏదో ఉంటుంది కానీ రావట్లేదు. ఆహా, టంగు టూరు కరెక్టే. టంగుటూరు ఇస్ కరెక్టా? ఓకే. అలాంటిది ఏదైనా చెప్పొచ్చు, గుంటూరు, టంగుటూరు, ఇవేం టూర్లు కాదు కదా, ఊర్ల పేర్లు. ఓకే ఓకే. ఏదో ఏదో చెప్తున్నట్టు నవ్వుచింది. లేదు, ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నారు, అందరికి హ్యాపీ బర్త్డే. ఈరోజు హీరో సుమన్ గారి బర్త్డే. ఆయన మూవీస్ కొన్ని సినిమాల్లో ఆయన పాత్ర చాలా బాగుంటుంది. ఓకే, హీరోగా ఆయన మూవీస్ చూసావచ్చింది. హీరోగా ఆయన మూవీస్ చాలా తక్కువ గానీ లైక్ పెద్దనాన్న పాత్రల్లో, నాన్న పాత్రల్లో, బాబాయ్ పాత్రల్లో ఎక్కువ చూసాను. ఓకే, ఈ జనరేషన్ కాబట్టి అవి మిస్ అయిపోయావు, కానీ చాలా బాగుంటాయి. బై ఎనీ ఛాన్స్ యూట్యూబ్ లో అయినా చూస్తే చూడొచ్చు. అంటే చూసాను కానీ పేరు గుర్తులేదు. పేరు అడుగుతా అని చెప్పేస్తున్నా, పేరు అడగను, చూసావా అని అడుగుతున్నా అంతే. యా చూసాను, ఒక 2 సినిమాలు చూసినట్టున్నాను నేను. ఓకే ఓకే ఓకే, నైస్ చిన్ని, నైస్ టాకింగ్ టు యూ. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాము. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరు మాట్లాడుతున్నారు? దీపక్క, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నా? ఏం చేస్తున్నావు? ఎవరు? అంజలియేనా? అంజలియే. ఏంటి ఇన్ని రోజులైంది కాల్ లేక? ఎగ్జామ్సా? కాల్ లేక కాల్ కలవట్లేదు. అదేంటిది, అందరికీ కలుస్తుంది, నీకే కలవట్లేదు? అంటే నేను ఎక్కువ అభిమానిస్తా కదా, అందుకు దూరం పెడుతుంది. అంత గట్టిగా ఓకే, ఇంకా ఏంటి సంగతులు? ఏం చేస్తున్నావు? చాలా మిస్ అవుతున్నావా? చాలా. ఓకే, కానీ కాల్ మాత్రం చేయట్లా. అక్కడ రోజు 2 times ట్రై చేస్తాను, అక్కడ ఫార్వర్డ్ అని వస్తుంది కాల్. ఓహో, అలా జరుగుతుందా? ఓకే, ఖచ్చితంగా రింగ్ అవుతే నేను ఒక 5 times 6 times చేస్తాను. ప్రెజెంట్ కాల్ చేసినట్టు ఏమంటే కట్ అయిపోతుంది అసలు. ఓకే అంజలి, చిన్నప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ ల గొడవ ఒకటి ఉంటది, ఓకేనా? పెద్ద అయ్యాక ఒకటి ఇష్టం ఉంటది, స్టేజ్ కి మారిపోతుంది మన టేస్ట్ కదా. అవును. సో చిన్నప్పుడు 5th క్లాస్ వరకు నీకు కుక్కి తినిపించింది ఏంటి? పాలు, బ్రెడ్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇడ్లీ, ఆహా, అమ్మ నిన్ను బాగా కొట్టి పెట్టింది ఏంటి అంటుంది. అది 6 years దాకా, 6 months దాకా కాదు, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు. అర్థం కాదు, బ్రేక్ అవుతున్నా. స్కూల్కి వెళ్ళేటప్పుడు అసలు గుర్తే లేదా? 6 ఏళ్ల తర్వాత నీకు ఇష్టంగా ఏం పెట్టిందంటే దీపా చాలా సన్నగా ఉంటది. రోజు పెట్టేదాన్ని కొట్టి ఇప్పుడు ఏం పెట్టకుండా ఒట్టి కడుపున మాడుదాం అనిపించింది, అంత లాభైంది. అయ్యయ్యో పాపం. ఓకే, బాగా పాలు గుడ్డు పెట్టేదాన్ని అమ్మా. అడుగు తినేది కదా, అసలు పాలు తాగేది కదా, ఇప్పుడు కూడా తాగదు పాలు. ఓకే, ఈ మాత్రం ఒక బకెట్ తాగుతుంది. ఏంటి దీపా విశేషాలు? ఈ నడవని ఆ పెళ్లి ఈ పెళ్లి పోతా, కొంచెం ధ్యానం తక్కువ అయితే నా మనసునే అంగీకరించడం లేదు. ధ్యానం తక్కువ చేస్తున్నావు అని. నేను ధ్యానం తక్కువ చేస్తే నన్ను నేనే మిస్ అయినట్టు ఫీల్ అయిపోతున్నా. అవునా? కొంచెం మార్నింగే చేసేసుకోండి, అప్పుడు టైం దొరుకుతుంది. మార్నింగ్ అంటే ఇవ 12 దాకా చెల్లు, వీళ్ళ నాయన 1 గంట దాకా చెల్లు చూస్తారు. నాకు వాళ్ళు చెల్లు చూస్తుంటేనే నాకు కోపం వస్తుంటది, నాకు ఇంకా చేస్తున్నా డిస్టర్బ్. అవునా? మొత్తానికి కూడా చూస్తుంది, 12 దాకా చూస్తుంది అమ్మ చెల్లు. ఆడపిల్ల చూడొచ్చా? ఆడపిల్ల మగపిల్లవాడు ఏంటండి డిఫరెన్స్? చూడక్క ఏంటో ప్రతిదానికి. ఎల్లుండి మా ఫ్రెండ్ పెళ్లి ఉంది, ఇప్పటిదాకా నేను ఏ పెళ్లి పోతాను అడగలే, వీళ్ళు పంపించలేదు. వెళ్తా మమ్మీ, ఇంకా లైఫ్ లో ఎవరి పెళ్లికి వెళ్ళనంటే పోయిన వాళ్ళు అక్కడికి ఇక్కడికి అంటారు. అక్క చెప్పు, ఇంకా వీళ్ళ నడక ఎవరిని అడుగుతాను నువ్వు చెప్పు. ఆహా, ఇప్పుడు నేను పెదరాయుడు పాత్ర వహించాలన్నమాట. తల్లి పోతే పోవాలా దీపా, లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో ఉండాలా, అంతేనా?
సెక్యూరిటీ ఇంపార్టెంట్ అని మమ్మీ గొడవ చేస్తుంటే ఫ్రీడమ్ ఇంపార్టెంట్ అని డాటర్ గొడవ చేస్తుంది. ఈ గొడవ తీర్చాలంటే మా ఫ్రెండ్ వస్తుంది, అన్నయ్య కూడా వచ్చి వదిలి పెడతానన్నాడు కదా. ప్రాబ్లం ఏంటి? అవును, ఎందుకంత ప్రాబ్లము? చక్కగా వెళ్ళి వచ్చేస్తుంది కదా, పంపించవచ్చు కదా. మా మమ్మీ అర్థం చేసుకుంటారు. లక్ష్మి గారు, ఈ ఫేజ్ లో గనక మిస్ అయిపోతే ఇంకా తర్వాత ఇంకా ఏం ఉండదు అనమాట. ఏ ఫేజ్ లో ఉన్నవి ఆ ఫేజ్ లో వాళ్ళు ఎంజాయ్ చేసేలా కొంచెం వదిలేయండి. అండ్ అలాగే అంజలి, టేక్ కేర్, బై బై, నైస్ టాకింగ్ టు యూ. కాల్ చేస్తూనే ఉండు. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, కొంచెం వాయిస్ గట్టిగా మాట్లాడాలి. అయ్యో సాయి, ఎందుకు గుర్తులేదు? గుర్తుంది కానీ నువ్వు ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏంటా ఫోన్ ప్రాబ్లమా? అసలు వాయిసే రావట్లా, చాలా లో వాయిస్ వస్తుంది. ఓకే, చాలా లోగా వినిపిస్తుంది సాయి. కాదు సాయి, ఈ మధ్య ఏం చేసావు? గోల్డ్ లో రింగ్స్ చేసావా, చైన్స్ చేసావా, బ్యాంగిల్స్ చేసావా? ఉంగరం. నేను ఎప్పుడు అడిగినా నువ్వు ఉంగరాలే చెప్తున్నావు. ఉంగరాలకు ఫేమస్ నువ్వు? ఓకే, అంటే స్టోన్స్ తోనా, నార్మల్ ఏ ఉంగరం అయినా చేస్తావా? ఓహో, ఓకే. నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? అంతసేపు ఏంటి అంతసేపు ఆలోచించి చెప్పావు? ఓహో, రాంగ్ అడిగాను కదా. ఓకే, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? తమన్నా. ఓకే, తన మూవీస్ లో ఏ మూవీ ఇష్టం? తమన్నా ఉంటే చాలు, ఏ మూవీ అయినా వెళ్ళిపోవడమేనా? అంతే. జైలర్ మూవీ చూసావా? జైలర్ మూవీ చూసావా? ఏంటి ఆ సాంగ్ కోసం చూసావా? చూసాను. నీ వాయిస్ చాలా లోగా వస్తుంది సాయి. నైస్ టాకింగ్ టు యూ. బై బై, టేక్ కేర్. కొంచెం మీరు కాల్ చేసినప్పుడు మీ ఫోన్ ని సరిగ్గా చూసుకోండి. సిగ్నల్లో ఉండడం ఆర్ఎల్స్ వినిపించేలా మాట్లాడడం చూసుకోండి. చాలా చాలా తక్కువ వాయిస్ వచ్చింది. అండ్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ చెల్లె. ఎవరు? ఎవరంటే పేరు చెప్పండి. గోదావరి జిల్లా దొవ్వ. పేరు చెప్పండి మీది. బాలమ్మ. ఇది వర్క్ చేయలేదమ్మా, చాలా సార్లు చేశాను కానీ కలవలేదు. ఓహో, ఇది వరకు చెయ్యలేదా? ఫస్ట్ టైం చేశారు. కానీ మై డియర్ పిఎంసి షో చూస్తారా? మై డియర్ పిఎంసి షో రోజు చూస్తున్నాము, రోజు చేస్తున్నాం, కలవలా, ఇవాళ కలిసింది. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఏం చేయాలమ్మా, ఇంట్లో వంట చేసుకుంటా ఉంటాను. ఓకే, మీకు ఇష్టంగా చేసే వంట ఏది? ఇష్టంగా చేసే వంట బంగాళాదుంప కర్రీ. అబ్బబ్బబ్బా, నా ఫేవరెట్ అది. ఈసారి దువ్వు వచ్చినప్పుడు చేస్తారా? మొహాటంగా చెప్తున్నారు పాపం, నిజంగా వస్తారా ఇవిడ అన్నట్టు. ఓకే, మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగనా? పొడుపు కథ అడగండి. మేమిద్దరం స్నేహితులం, ఎప్పుడు విడిపోం, మిమ్మల్ని మోస్తూ ఉంటాం. మంచమా? కాదు. భూదేవి ఆకాశమా? కాదు, ఆకాశం మొయ్యదుగా మంది. మరి భూమి ఆకాశం రెండే కదమ్మా మనకి ఎక్కువ.
అంతేనా? ఆన్సర్ చెప్పాక చిచి ఇదే అనుకుంటారు. సరే అమ్మా. ఓకే, నేను ఒక అనుభవం చెప్దామని చేశాను. చెప్పండి. వాటిని నేను ధ్యానం కొన్నాళ్ళు చేశాను, మానేశాను ఏదో దురుకుల వల్ల. తర్వాత నేను ఇల్లు తుడుచుకుంటా సారా నన్ను బియ్యం అనిపించే బాగున్నా, అందరూ తిట్టేస్తున్నారు, అయినా నేను మాట్లాడిపోతున్నాను అనుకుంటా ఆ ఏడాది దిక్కు చేసుకున్నాను తల్లి. మళ్ళాడు బియ్యం కాడికి వచ్చేదానికి సార్ను మానిపించమన్నావు కదా బియ్యం, మళ్ళా బియ్యం తింటున్నావే అని అడుగుతున్నట్టు వినపడ్డది. ఎవ్వరూ లేదు, ఇంటి చుట్టూ చూసాను. ఇక అప్పటి నుంచి బియ్యం అనేది ధ్యానం చేసుకుంటున్నాను. 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నారు. ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ. బై బై, టేక్ కేర్. అండ్ నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసేసుకుందాము. హలో, గుడ్ మార్నింగ్. హాయ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో మేడం, నమస్తే. హాయ్ హాయ్ హాయ్, హలో, చెప్పండి ఏంటి సంగతులు? ఏముంది మామూలే. నేను ఒక పొడుపు కథ అడిగాను, విన్నారా? మేము ఇప్పుడే ఇది పెట్టుకున్నాము. ఓకే, మేమిద్దరం స్నేహితులం, ఎప్పుడు విడిపోం, మిమ్మల్ని మోస్తూ ఉంటాం, ఎవరది? అంత గ్యాప్ ఇచ్చారేంటి? ఇద్దరు చేతులుంటే అర్థం కదా. ఇవ్వలేదు, వచ్చిందని మాత్రం చెప్పకండి. అర్థం కాలేదా? అర్థం ఏంటి కానీ నాకు ఆన్సర్ చెప్పడం రావట్లేదు. ఓకే, మీరు ఏదైనా అడుగుతారా? ఇప్పుడు నైట్ పగలే కనపడుతుంది, అదే ఏంటంటే సరిగ్గా అడగండి. నైట్ పగలు కనపడుతుంది, పగలే కనపడుతుంది. నైట్ పగలు కనపడుతుందా? సరిగ్గా అడగాలి క్వశ్చన్. నైట్ పగలే కనపడుతుంది, పగలు కనపడుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, కన్ఫ్యూజన్ లో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అదే నైట్ పగలు కనపడుతుంది. నైట్ పగలు కనిపిస్తుందా? వెన్నెలా? నాకు తెలీదు, ఏదో తేడాగా అడుగుతున్నారు. దాంట్లో నైట్ వస్తుందా? జవాబులో నైటే వస్తుంది. నైట్ పగలు కనిపిస్తుంది. మీరే టూర్ కానీ టూర్ నేను అడిగింది నన్ను అడగండి. గుంటూరు కాదు, ఈ రోజే అడిగాను నేను. నైట్ పగలు కనపడుతుంది, ఏమో ఆన్సర్ చెప్పేయండి. ఆహా, ఇంకా కాల్స్ రావు, టైం అయిపోయింది, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. మరి పగలు కనిపిస్తుంది అప్పుడు నైట్ కానీ నైట్ అని అడగాలి. క్వశ్చన్ తప్పు మీరు అడిగింది. చి ఏంటో క్వశ్చన్స్ నేనే పిచ్చిగా అడుగుతా అంటే నాకన్నా పిచ్చికి తయారయ్యారు. ఓకే, బాగుంది, నాకు అలా అడిగితేనే ఇష్టం. ఓకే, ఈరోజు ఇంకా ప్రసన్న గారి బర్త్డే అండి. ప్రసన్న గారు అనే కన్నా హీరోయిన్ స్నేహ గారు ఉన్నారు కదా, వారి లైఫ్ పార్ట్నర్ అన్నమాట ప్రసన్న గారు. తను కూడా ఒక యాక్టర్. ఈ రోజు తన బర్త్డే. తను ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాడు. కొన్ని తెలుగు మూవీస్ లో, మలయాళం మూవీస్ లో, కన్నడ మూవీస్ లో కూడా కనిపించారు. ప్రసన్న గారికి బర్త్డే విషెస్ చెప్పేద్దాం మన మై డియర్ పిఎంసి తరఫున. ఎస్, నేను అడిగిన పొడుపు కథకి ఆన్సర్ చెప్పాలి కదా, చెప్పేస్తున్నా. మేమిద్దరం స్నేహితులం, ఎప్పుడు విడిపోం, ఎప్పుడు మోస్తాం మిమ్మల్ని అంటే చెప్పులు అన్నమాట. ఆన్సర్ చెప్పులు. అర్రే అనుకున్నారా? ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ ఒక కొత్త పొడుపు కథతో, సరికొత్త టాపిక్ తో మళ్ళీ మీతో మాట్లాడడానికి రెడీగా ఉంటాను. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.